మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటైతే నేను మా పాపకొచ్చేసి లంగా జాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. కాకపోతే కింద బాటమ్‌కొచ్చేసి కట్ వర్క్ పెట్టేసి ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని కింద ప్రిల్స్ అయితే పెడతాను. మనకు ఫ్యాబ్రిక్ అయితే తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. మనకు తక్కువ బడ్జెట్‌లోనే మంచి అవుట్‌ఫిట్ అయితే రెడీ అవుతుంది. మనకు ఈ ప్రొడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ రా సిల్క్. నేనైతే 2 ఇన్ 1 లాగా అయితే స్టిచ్ చేస్తున్నాను. అంటే మనం బ్లౌజ్ లేకుండా కూడా దీన్ని ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను అంటే స్లీవ్‌లెస్ పెట్టేసి ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేస్తాను. అలాగే పైన మనం బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. దీనికి లైనింగ్ వచ్చేసి నా దగ్గర ఒక 2 మీటర్స్ లైనింగ్ అయితే ఉంది. అదే లైనింగ్‌నైతే నేను కింద బాటానికైతే వేస్తున్నాను. కానీ పైన బాడీ పార్ట్‌కైతే తక్కువ వస్తుంది కదా! దానికి నేను ఈ విధంగా వేరే కలర్ అయినా మనకు పైకి కనిపించదు కాబట్టి ఈ కలర్ అయితే పైన ఓన్లీ బాడీ పార్ట్ వరకు అయితే ఈ కలర్ అయితే వేస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేను ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే పైన గీసుకోండి. తర్వాత మనకు టోటల్ లెంత్ వచ్చేసి ఫ్రాక్ లెంత్ వచ్చేసి 43. 43లో బాడీకొచ్చేసి నేను ఒక 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనకు చిన్న పిల్లలు కాబట్టి 10 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని మొత్తం 11 ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి. షోల్డర్ వచ్చేసి 5.5 మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 అలాగే సేమ్ మనకు చంక డౌన్ కూడా 5.5 తీసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ ఉంటుంది కదా! మనం ఫస్ట్ చెస్ట్ లూజ్‌లో ఎంతైతే వస్తుందో దాంతో నాలుగో భాగం 6 ఇంచులు అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనం సేమ్ నడుము దగ్గర కూడా సేమ్ అంతే మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలకు చెస్ట్, నడుము సేమ్ ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద నుంచి ఒక హాఫ్ ఇంచుకైతే పైకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనము నెక్ చంక రౌండ్ అయితే తీసుకుందాం. ఒక 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనకు కరెక్ట్‌గా వచ్చిందా రాలేదా అని మనం చూసుకోవాలి అనుకుంటే గనక పైనుంచి ఒక హాఫ్ ఇంచుకైతే మార్కింగ్ చేసేసి కింద నుంచి ఈ విధంగా కొలిస్తే మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా రావాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా వచ్చినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి నేను 2.5 అయితే పెట్టుకుంటున్నాను. డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేశాను. ఎందుకంటే మనం బ్లౌజ్ నెక్‌ను బట్టే ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు బ్లౌజ్‌కి ఎంత పెడుతున్నారు అనేదైతే చూసుకోండి. తర్వాత దీనికైతే మార్కింగ్ చేయండి. ఎందుకంటే మనం బ్లౌజు పైన వేస్తాం కాబట్టి బ్లౌజ్ ఇప్పుడు సపోజ్ 4 ఇంచెస్ పెట్టారనుకో, ఇదొచ్చేసి మనకు 5 లేదంటే 5½ అలా మనము ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ వేసిన తర్వాత ఇది మనకు బయటికి కనిపించకుండా ఈ విధంగా అయితే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఫస్ట్ బ్లౌజ్‌కి ఎంత పెట్టాలి అనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ నెక్‌కొచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే పెట్టాను. ఈ విధంగా అదే బ్యాక్ వచ్చేసి ఇంకా ఎక్కువ పెడతాను. ఎందుకంటే మనం బ్లౌజ్‌కి బ్యాక్ నెక్ కొంచెం డీప్‌గానే పెడతాం కదా! ఈ విధంగా ఇక్కడొచ్చేసి నేను 7½ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అంటే అది మీ ఇష్టం అండి. మీరు బ్లౌజ్‌కి గనుక తక్కువ నెక్ పెట్టుకుంటే దీనికి కూడా తక్కువ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. పైన బ్లౌజ్‌కి మీకు కనిపించకుండా ఉండాలి అంటే బ్లౌజ్‌కి ఎంతైతే పెట్టుకుంటారో దానికంటే ఎక్కువనే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి. నేను కొంచెం డీప్‌గానే పెడుతున్నా. మనం ఎలాగో పైన బ్లౌజ్ ఏసుకుంటాం కాబట్టి మనకు కనిపించదు కాబట్టి కొంచెం డీప్‌గానే ఈ విధంగా పెట్టాను. మనకు ఫ్రంట్, బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద ప్రిల్స్ పెట్టేదానికోసం మనకు లైనింగ్ కావాలి కదా! దానికోసం మన దగ్గర ఉన్న లైనింగ్‌నైతే ఈ విధంగా మడత అయితే పెట్టుకోవాలి. ఇదొచ్చేసి మనకు మీషోలో లైనింగ్ కాబట్టి మనకు హైట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూసారా నేను డబల్ ఫోల్డింగ్ చేశాను. డబల్ వేస్తే మా పాపకైతే సరిపోయింది. అదే మనం బయట తీసుకున్న లైనింగ్ అయితే అంత పొడవు అనేది మనకు హైట్ అనేది ఉండదు. అలాగే మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మీషోలో తీసుకున్నది. నేను మీషోలో తీసుకున్నప్పటి నుంచి నేను మీషోలోనే లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడన్నా కుదరకపోతే తప్పక లేదంటే నేను మీషోలోనే లైనింగ్స్ అయితే తీసుకుంటాను. క్లాత్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే మనకు పన్నా కూడా పెద్దగా వస్తుంది. ఇప్పుడు మనకు లంగా పొడవు ఎంత ఇప్పుడు బాడీకి 43 ఫుల్ లెంత్ అయితే దాంతో 10 ఇంచెస్ బాడీకైతే పోయింది కదా! 43 పోతే 10 ఇంచెస్ పోతే మనకెంతొస్తది? 33 ఇంచెస్ అయితే వస్తది. 33లో కూడా మళ్ళీ మనము ఒక 6 ఇంచెస్ అయితే మైనస్ చేయాలి. ఎందుకంటే కింద మనము నెట్ తోటి ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాం కదా! దానికోసము మనము మళ్ళీ
33లో 6 అయితే మైనస్ చేసుకోవాలి. 33లో 6 మైనస్ చేస్తే మనకు 27 అయితే వస్తది. అలాగే ఖర్చు కోసం ఒక 1 ఇంచు యాడ్ చేసుకొని 28కి అయితే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఫ్రిల్స్ ఎంత పొడవు పెట్టాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ మెజర్‌మెంట్ తీసుకోండి. నేనైతే 6 ఇంచెస్ ఫ్రిల్స్ అయితే పెడతాను కాబట్టి 33లో -6 పెడితే 27 అయితే వస్తుంది. అదే మీరు 6 ఇంచెస్ కాకుండా 10 ఇంచెస్ పెట్టుకున్నారనుకో, మీరు టోటల్‌లో మీకు ఎంతైతే పెట్టాలనో దాన్ని మైనస్ చేస్తే ఎంతైతే వస్తదో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. అర్థమవుతుందా లేదా అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్‌నైతే కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం బాడీ కోసమైతే క్లాత్‌నైతే కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ స్టిచ్ చేయడం కోసం నేను పైన కూడా ఈ సేమ్ ఫ్యాబ్రిక్‌నే బాడీకైతే వేస్తున్నాను. ఈ విధంగా అంటే మనం 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వేసుకున్నా, వేసుకోకపోయినా కూడా దీన్ని వేసుకోవచ్చు. ఫ్రాక్ లాగా కూడా. అయితే స్లీవ్‌లెస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము మన దగ్గర ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసుకొని మనకు ఎంత కావాలి 27 కదా! 27కి ఒక 1 ఇంచు ఖర్చు కలుపుకొని 28కి అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అది మీరు ఒక 1 ఇంచు ఎక్కువ పెట్టుకోండి. ఎప్పుడైనా తక్కువ పెట్టుకోకండి. మనకు ఒక 1 ఇంచు ఎక్కువైనా పర్వాలేదు కానీ క్లాత్ అనేది కొంచెం పొడవు కానీ ఏదైనా కొంచెం తగ్గిందంటే మనకు లుక్ అనేది బాగుండదు కాబట్టి మీకు అనుకున్న దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోండి. పర్వాలేదు, ఏం కాదు. నేనైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకున్నా కదా! ఇప్పుడు మనకు కట్ వర్క్ కట్ చేసుకోవాలి. దానికోసం నేను హైట్ అయితే ఒక 4 ½ అలా అయితే తీసుకున్నాను. 4 ½ లేదంటే మీరు చూసుకోండి. మీకు ఎంత కావాలనో అంత తీసుకోండి. నేను 4 ½ అయితే తీసుకున్నా. ఒకవేళ మీరు ఎక్కువైనా పర్వాలేదు. కట్ వర్క్ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు పైన. ఇప్పుడు మనం కట్ వర్క్ ఎంత హైట్ రావాలి అనేదైతే చూసుకోండి. నేనైతే 2 ½ అయితే కట్ వర్క్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకొని ఫస్ట్ నేను లైన్స్ అయితే గీసుకుంటాను. నేను కొంచెం కట్ వర్క్ అనేది పెద్దగానే పెడదామని అయితే అనుకున్నాను. ఎందుకంటే మనము ఇదొచ్చేసి కింద లంగాకు స్టిచ్ చేయడం కోసం కాబట్టి మనకు ఆ కట్ వర్క్ అనేది కనిపించాలి, హైలైట్ అవ్వాలి అంటే కొంచెం పెద్దగానే కట్ వర్క్ అనేది మనము తీసుకోవాలి. నేను హైట్ వచ్చేసి 2 ½ అయితే తీసుకున్నాను. ఈ విధంగా 2 ½ తీసుకొని ఫస్ట్‌లో ఒక 1 ఇంచు లేదంటే 1 ½ ఇంచు స్ట్రెయిట్‌గా వదిలేసి మీకు ఎంత కట్ వర్క్ సైజ్ కావాలి అనే దాన్ని బట్టి మీరు ఒక గిన్నె కానీ లేదంటే ఏదైనా తీసుకొని ఈ విధంగా కట్ వర్క్ అనేది డ్రా చేసుకోండి. మీరు ఏదైనా ఇలాంటి గిన్నె తీసుకునేటప్పుడు మీరు చుట్టూ ఒకటే కొలత ఉండేలాగా అయితే చూసుకోండి. మనకు ఎటు చూసినా ఒకటే లెంత్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎలాగో 2 ½ ఒక లైన్ గీసాం కాబట్టి ఈ విధంగా ఆ గీత కాడికి వచ్చే విధంగా ఈ విధంగా మనము కట్ వర్క్ గీసుకుంటే సరిపోతుంది. మీకైతే ఇక్కడ కనిపించట్లేదు కానీ ఆ విధంగా అయితే మీరు కట్ వర్క్ అయితే గీసుకోండి. ఇప్పుడు మనకు కింద మనం ప్రిల్స్ పెట్టాలనుకున్నాం కదా నెట్టుకైతే. దానికోసం ఫస్ట్ నెట్టు మొత్తాన్ని ఎంతైతే నెట్ ఉందో ఆ నెట్టు మొత్తాన్ని మనం ఈ విధంగా మడతేసి పెట్టుకోవాలి. నేను 5 మీటర్ నెట్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని మనం కట్ చేస్తే ఇంకా ఎక్కువ నెట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకు 6 ఇంచెస్ అయితే కావాలి కదా! మెయిన్‌గా 6 ఇంచెస్‌కి ఒక 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్‌ట్రాగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కట్ వరకు వచ్చిన తర్వాత కొంచెం పైనే మనం స్టిచ్ చేయాలి కదా! అందుకనేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిందైతే 6 ఇంచెసు. ఆ 6 ఇంచెస్‌కి ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్‌ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు 2 ఇంచెసే కాదు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఒక 3 ఇంచెస్ అయినా ఎక్స్‌ట్రాగా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళా తక్కువయిందంటే లుక్ అనేది బావుండదు. ఈ విధంగా నేను 8 ఇంచెస్‌కైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా అంటే మనకు ఇప్పుడు ఎన్ని 8 ఇంచెస్ ఎన్నొచ్చాయో అన్ని 5 మీటర్స్ పెరిగినట్లు మనం ఎలా అయితే 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్‌ని బట్టి ఇక్కడ కట్ చేసుకోవాలి. నేను 6 ఇంచెసే పెట్టాను కదా అని మీరు పెట్టుకోవాలని అయితే ఏం లేదు. మీకు ఎంత హైట్ కావాలి అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి తర్వాత అయితే కట్ చేసుకోండి. మెథడ్ అయితే ఈ మెథడ్‌లో ట్రై చేయండి. ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మొత్తాన్నయితే మనం 5 భాగాలుగా కట్ చేసాం కాబట్టి 25 మీటర్ నెట్ అయితే వచ్చింది ఇప్పుడు మనకు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ మనం బాడీ పార్ట్‌నయితే ఈ విధంగా ఫస్ట్ రివర్స్ చేసుకుందాము. బాడీ పార్ట్‌నయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మెయిన్ సైడు ఈ విధంగా లైనింగ్ పెట్టేసి చుట్టూ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో మనం రౌండ్ నెక్కే కాబట్టి చుట్టూ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా. అలాగే మనము ఇది స్లీవ్‌లెస్ కాబట్టి నేను చంక సైడ్ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. స్లీవ్‌లెస్ మనం పెడదాం అనుకుంటున్నాం కాబట్టి.
ఈ క్లాత్ ఏందంటే మీరు ఇప్పుడు స్టిచ్ చేస్తాము అంటేనే కటింగ్ అయితే చేసుకోండి. ముందే కట్ చేసి తర్వాత స్టిచ్ చేసుకుంటామంటే గనక ఇవి మనకు దారాలనేవి లేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే స్టిచ్ చేసుకుంటారు అనుకుంటారో అప్పుడే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఇక్కడొచ్చేసి మనం చుట్టూ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్న టక్స్‌లయితే పెట్టుకోవాలి. మనకు నెక్ నీట్‌గా తిరగాలి అంటే చిన్న చిన్న టక్స్‌లయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకు నీట్‌గా తిరుగుతుంది నెక్ అనేది. నెక్ గానీ, చంక సైడ్ కానీ. ఇప్పుడు మనం రివర్స్ చేసి పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. మనకు స్టిచ్ చేసిన తర్వాత కూడా లుక్ అనేది చాలా బాగుంది. మనకు తక్కువ ప్రైస్‌లో వచ్చినా కూడా ఆ ప్రైస్‌కి వచ్చిందంటే ఎవరు నమ్మరు. అంత బాగుంది లుక్ అనేది. ఈ విధంగా చుట్టూ మనం సంక సైడ్ కూడా సేమ్ పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని నీట్‌గా అనుకుంటూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనకు ఇదొచ్చేసి బ్యాక్ పార్టు. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే తిప్పేసి మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాం కదా! ఇవొచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనకు కుచ్చుకుంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మెయిన్ సైడే ఒక స్టిచ్ లాస్ట్ చివర్లో అయితే వేసుకోండి ఈ విధంగా. వేసుకొని తర్వాత రివర్స్ చేసి మనం నార్మల్‌గా ఎలా అయితే షోల్డర్ జాయింట్ చేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోండి. మీకు ఖర్చు అనేది బయటకైతే రాదు. ఫస్ట్ మీరు ఒరిజినల్ సైడే పైకి పెట్టుకొని 2 లైనింగ్‌లు ఒకే విధంగా వచ్చే విధంగా పెట్టుకొని అయితే ఫస్ట్ అయితే మీరు ఒక స్టిచ్ లాస్ట్‌న వేసుకోండి. తర్వాత ఈ విధంగా వేసుకుంటే మీకు ఖర్చు అనేది చూసారా ఇక్కడ బయటకైతే రాదు. సేమ్ 2 అదే విధంగా వేసుకొని ఇప్పుడు సైడ్‌కైతే ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి కదా! ఆ సైడ్ కూడా సేమ్ అదే మెథడ్‌లో ఫస్ట్ మనం ఒరిజినల్ సైడే చివరన ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇదనే కాదు మీకు ఏదైనా డ్రెస్సు కుచ్చుకుంటుంది లేదంటే దారాలు వస్తుంది అనుకుంటే ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు మనం రివర్స్ చేసి మన మెజర్‌మెంట్స్ ప్రకారం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చు అనేది మనకు బయటికైతే కనిపించదు. అలాగే పిల్లలకు కుచ్చుకున్నట్లుగా కూడా ఉండదు. చాలా మనకు కంఫర్ట్‌గా అయితే ఉంటుంది పిల్లలకు. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకొక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా చూసారా? ఈ విధంగా మనకు ఖర్చు అనేది బయటకైతే కనిపించదు. తర్వాత లాస్ట్‌లో దాని మీద ఒక స్టిచ్ వేసుకొని నీట్‌గా ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ కానీ, దారాలు కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ చేసాం కదా! ఇప్పుడు మనం దీనికి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్‌నైతే చూద్దాము. ఇప్పుడొచ్చేసి కింద మనము కట్ వర్క్ స్టిచ్ చేయాలి కదా! దానికోసం ఈ విధంగా లైనింగ్‌ని మనం ఎంతైతే కట్ వర్క్ తీసుకుంటామో అంతే మళ్ళీ లైనింగ్ అయితే తీసుకోవాలి. అంటే ఒక 4 ఇంచెస్ ఉండే విధంగా మళ్ళీ అంటే మీరు తీసుకునే ఇప్పుడు మీరు క్యాన్ ఎంత తీసుకుంటున్నారు? 4.5 లేకుంటే ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు కింద లైనింగ్ వచ్చేసి మీరు ఒకవేళ ఇది 4.5 కదా మనం తీసుకునేది ఇక్కడ. మనం లైనింగ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. అలా ఒక పైన మడిచి స్టిచ్ చేసడానికి క్లాత్ ఉండే విధంగా అయితే తీసుకొని ఫస్ట్ ఇటు సైడ్ కట్ వర్క్ సైడ్ చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండటం కోసము. మళ్ళీ పై సైడ్ వచ్చేసి ఈ విధంగా మడత పెట్టేసి మొత్తం ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను మీకు మొత్తం అయితే చూపించలేదు. మొత్తం చూపించాలంటే చాలా టైం పడుతుంది. 3½ మీటర్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ టైం అనేది పడుతుందని నేను కొద్దిగా చూపిస్తున్నాను. మీకు అర్థమైతే సరిపోతుంది కాబట్టి నేను కొద్దిగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అయితే ఇదే విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి మడత పెట్టేసి. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టేసి మళ్ళీ చివరన మనకు క్లాత్ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండటం కోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి చివరన ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసామంటే మనం కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా కరెక్ట్‌గా చక్కగా అయితే వస్తుంది. ఈ విధంగా. ఇదే విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి మీరు. మొత్తం అయితే నేను చూపించట్లేదు ఇక్కడ. మొత్తం క్లాత్ ఇప్పుడు మనం క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటామో అంత పొడవులో మనం కట్ వర్క్ తీసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి ఈ కింద కట్ వర్క్‌కి. ఇప్పుడు సేమ్‌గా మనం
కట్ వర్క్ ఎలా అయితే ఉందో, ఏ షేప్‌లో అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేప్‌లో ఈ విధంగా నీట్‌గా నిదానంగా స్టిచ్ చేసుకోండి. తొందర అయితే అవసరం లేదు. నిదానంగా కట్ వర్క్ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఈ విధంగా రివర్స్ చేసి ఒక 2 కుట్లయితే ముందుకు ఇటొచ్చేసి తర్వాత మళ్ళీ కట్ వర్క్ అయితే స్టార్ట్ చేయండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకసారి 2 సార్లు కట్ వర్క్ స్టిచ్ చేశారంటే మళ్ళీ మీకు ఈజీ అయితుంది. ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగా మనము కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అయితే కట్ వర్క్ అయితే స్టిచ్ చేసుకోండి. నేను మొత్తం అయితే చూపించట్లేదు. కొంచెమే చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం కట్ వర్క్ స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందా లేదా అనేదైతే కామెంట్ చేయండి. అలాగే మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మనకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సేమ్ పేరుతోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. మీకు ఒకవేళ ఏదైనా డిజైన్స్ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయండి. అంటే డ్రెస్ మోడల్స్ స్టిచ్ చేయడానికి. ఒకవేళ నాకు వీలైతే కనుక అలాంటివి స్టిచ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా కొంచెం ఫాలో అవ్వండి. ఇదే విధంగా మొత్తం కట్ వర్క్‌నైతే స్టిచ్ చేయండి. నేనైతే కొంచెమే చూపిస్తున్నాను. తర్వాత ఏదైతే ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా మళ్ళీ మీరు కుట్టు దగ్గరికి కాకుండా కొంచెం గ్యాప్ ఉండే విధంగానే ఈ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్‌నైతే కట్ చేసేసుకోండి. మరీ మీరు కుట్టు దగ్గరికి గనక మీరు కట్ చేశారంటే మీకు కుట్టు అనేది ఊడిపోతుంది కాబట్టి మరీ దగ్గరికి కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మొత్తం అయితే కట్ చేసుకోండి. నేను కొంచెమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ కట్ వర్క్ దగ్గర మనకు చిన్న టక్స్‌లు అయితే పెట్టుకోవాలి. దారం తెగకుండా టక్స్‌లు అనేవి ఈ విధంగా పెట్టుకొని మనం దీన్ని రివర్స్ అయితే చేసుకోవాలి. మీరు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. నేను డబల్ స్టిచ్ వేశాను కానీ మీకు చూపించలేదు. డబల్ స్టిచ్ వేసుకొని తర్వాత అయితే దీన్ని ఈ విధంగా రివర్స్ అయితే చేసుకోండి. మీరు డబల్ స్టిచ్ చేశారంటే ఏందంటే మళ్ళీ మనం పైనుంచి స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు. డబల్ స్టిచ్ వేసి పైనుంచే ఐరన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా తిప్పిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఈ విధంగా మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ కట్ వర్క్ అనేది మనకు నీట్‌గా వచ్చే విధంగా మనకు కట్ వర్క్ నీట్‌గా రాకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ కట్ అనేది నీట్‌గా వచ్చేలాగా అయితే నీట్‌గా సరి చేసుకొని తర్వాత పైన ఇక్కడ స్టిచ్ వేసుకోండి. ఇలా మనకు కింద లెహంగాలకు కానీ, లంగాలకు కానీ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉంటేనే మనకు లుక్ అనేది బాగుంటుంది. చిన్నగా ఉంటే కనిపించదు అసలు మనకు కట్ వర్క్ అనేది. మనకు కట్ వర్క్ హైలైట్ అవ్వాలి అంటే కొంచెం పెద్దగానే మనం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కట్ వర్క్ అనేది రెడీ అయిపోయింది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మన నడుం సైజును బట్టి చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మనకు నడుం సైజుకు ఎంతైతే కావాలో అంత ఈ విధంగా ప్రిల్స్ అయితే పెడుతున్నాను నేను. మనకు ఎంత సైజు కావాలి అనేది కూడా చూసుకొని చిన్న చిన్న ప్రిల్స్ అయితేనే బాగుంటాయి. చిన్న పిల్లలకు కాబట్టి మరీ పెద్దగా ఉంటే అంతగా లుక్ అనిపించవు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని బాడీ పార్ట్‌కైతే అటాచ్ చేయాలి. ఈ విధంగా బాడీ పార్ట్ పెట్టేసి ఈ బాడీ పార్ట్‌కి మనము దీన్ని అటాచ్ చేస్తే సరిపోతుంది. మీరు డైరెక్ట్‌గా అయినా బాడీ పార్ట్‌కి ప్రిల్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ప్రిల్స్ పెట్టిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడైనా మామూలుగా అయితే డైరెక్ట్‌గానే దాని మీద ప్రిల్స్ అయితే పెడతాను. ఈ క్లాత్ ఏందంటే మనకు కింద కట్ వర్కు స్టిచ్ చేసాం కదా! కొంచెం జారినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ముందే ప్రిల్స్ పెట్టేసి తర్వాత నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ గనక ఒక రవ క్లాత్ గనక ఎక్కువొచ్చింది అనుకుంటే మళ్ళీ మధ్యలో ఈ విధంగా ఒక ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ అన్ని ఉప్పదీసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక ప్రిల్స్ ఆడ పెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ అయితే స్టిచ్ చేయాలి కదా! దానికోసం ఈ విధంగా లైనింగ్ కూడా నేను ప్రిల్స్ అయితే పెడుతున్నాను. మనకు లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దూరం దూరంగా ప్రిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నంతగా లైనింగ్ అయితే ఉండదు కాబట్టి ఈ విధంగా దూరం దూరంగా ప్రిల్స్ పెట్టుకొని తర్వాత దీన్ని మనం రివర్స్‌లో స్టిచ్ చేయాలి. అంటే మనం కింద సైడ్ వచ్చేసి మెయిన్
ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసాం కదా! ఇప్పుడు లైనింగ్ వైపున ఈ లైనింగ్‌ని అయితే మనము స్టిచ్ చేసాము అంటే ఖర్చు అనేది లోపలికైతే ఎళ్ళిపోతుంది. మనకు అంటే ఇన్విజిబుల్ ఫ్రిల్స్ లాగా పైకి మనకు ఖర్చు కనిపించకుండా నీట్‌గా అయితే ఉంటుంది. పిల్లలకు కుచ్చుకున్నట్లుగా కూడా ఉండదు ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుంది లుక్ అనేది. నీట్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఎక్కువ లావున్నట్లుగా లేకుండా మనకు నీట్‌గా అయితే అనిపిస్తుంది. కింద లైనింగు పైన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ మనం పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది కదా! కింద ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేయాలి కదా! దానికోసం మనము ఇప్పుడు ఇక్కడ కింద మనకు ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం నెట్టునైతే ఈ విధంగా మనము 5 భాగాలుగా విభజించుకున్నాం కదా! వాటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా మొత్తం ఒకటే పీస్ లాగా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్లాత్‌లని ఈ విధంగా ఒకటే పీస్ లాగా నేనైతే ఫస్ట్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. చూసారా? ఈ విధంగా అన్నిటిని సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. మనకు 5 ఉన్నాయి కదా! 5ని ఇదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము నార్మల్‌గా ఈ విధంగా చేత్తో పెట్టాలి అంటే మనము ఎక్కువ టైం పడుతుంది. మనకు ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అందుకని మనం ఏందంటే ఎనక పాదం పైకి అనేసి ఇక్కడ ఈ విధంగా పిన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్ సెట్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. తక్కువ టైం అయితే పడుతుంది. ఈ విధంగా మనం నార్మల్‌గా స్టిచ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఫ్రిల్స్ అనేవి వాటికి అవే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకు టైం కూడా సేవ్ అవుతుంది. మనం చేత్తో పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఈ విధంగా మనము ఇలా టెక్నిక్ చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తూ తక్కువ టైంలోనే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు ఫ్రిల్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు కుట్టు అనేది లూజ్ కుట్టు అయితే పెట్టుకోవాలి. 5వ నంబర్‌లో పెట్టేసి లూజ్ కుట్టు పెడితే ఈ విధంగా మీకు ఫ్రిల్స్ అనేవి వాటికి అవే వస్తూ ఉంటాయి. చాలా సింపుల్‌గా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎక్కువ ఎక్కువ క్లాత్ కొంతమంది నెట్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు గదా! 30 మీటర్స్, 40 మీటర్స్ అలా. అలాంటి వాళ్ళు ఇలానే స్టిచ్ చేస్తారు. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్నొచ్చేసి మనం ఇప్పుడు లైనింగ్‌కైతే అటాచ్ చేయాలి. మనం లైనింగ్ ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా! దానికైతే అటాచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక 2 ఇంచెస్‌కు అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం అక్కడ నెట్ అనేది 2 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నాం కదా! అందుకు మనం ఇక్కడ 2 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనకు 6 ఇంచెస్ కావాలి అనేసి అనుకున్నాము. కానీ 8 ఇంచెస్‌కైతే ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా! అందుకు ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కైతే ఈ విధంగా మొత్తం మనం లైనింగ్ మొత్తానికైతే ఈ విధంగా ఫస్టు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద ఈ నెట్ అనేది పెట్టేసి ఇంగ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నెట్ ఫ్యాబ్రిక్ ఎక్కువొచ్చింది అంటే అక్కడక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టేయండి సరిపోతుంది. ఈ విధంగా. ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టిన దాని మీద ఈ నెట్ పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నెట్టు ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు డబల్ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఇంకా నెట్టు ఇంత ఉంది అనుకున్నారు అంటే మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ అంటే ఇబ్బందేముండదు. మనకు కొంచెం థిక్‌గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనము చుట్టూ అయితే మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా మొత్తం నెట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే ఆ నెట్ పైన ఉండేదనేది మనకు లేసినట్టుగా లేకుండా నీట్‌గా అయితే ఉంటుంది. లాస్ట్‌లో మళ్ళీ మనము ఈ విధంగా మెయిన్ సైడే ఇందాక చెప్పాను కదా! ఖర్చు మనకు కనిపించకూడదు అనుకుంటే ఈ విధంగా మెయిన్ సైడే మనము స్టిచ్చింగ్ అనేది వేసుకొని తర్వాత రివర్స్ చేసైతే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మెథడ్ కనుక ఇంకా ఎవరు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. కుచ్చుకుంటుంది అనైతే అసలు అనరు. అంటే మనకు ఖర్చు మొత్తం లోపలికి పోతుంది కాబట్టి కుచ్చుకుంటుందనైతే అనరు. ఈ విధంగా ఎక్స్‌ట్రా ఏవైనా పీసులుంటే ఈ విధంగా మొత్తం కట్ చేసేసి తర్వాత దీన్ని రివర్స్ చేసి ఈ విధంగా మన మెజర్‌మెంట్స్ ప్రకారంగా స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కడే గాని ఖర్చనేది మనకు బయటికి రాలేదు చూడు. ఈ విధంగా ఉంటే పిల్లలు కనుక ఇబ్బంది పడకుండా అయితే వేసుకుంటారు డ్రెసెస్ కూడా. ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
అంటే మనం మెయిన్ ఫ్యాబ్రికే అలాగే లైనింగ్‌గా సెపరేట్‌గా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నారు కదా! ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్‌గా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇది వేసుకుంటే గనక మనము కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది కాబట్టి మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీని మీది బ్లౌజ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైతుందనేసి మనకు ఫైనల్‌గా ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది డ్రెస్ అనేది. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని మీదకి మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి నేను నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను హ్యాండ్‌కు కట్ వర్క్ పెట్టాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ అయితే పెట్టాను. చిన్న పఫ్ ఇచ్చాను హ్యాండ్‌కు. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ విధంగా అయితే ఉంది. మనకు డ్రెస్ ఎలా వచ్చింది అనేదైతే కామెంట్ చేయండి. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.